ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం, బస్ బయలుదేరింది. ఆల్రెడీ సిటీ దాటేసింది. డెత్ జర్నీ స్టార్ట్ అయిందన్నమాట. డెత్ జర్నీనా? అవును, మృత్యు ప్రయాణం. ఏం చేయబోతున్నారు మేడం? చెప్తాను. అరేంజ్మెంట్స్ అన్ని అయ్యాక అంతా వివరంగా చెప్తాను. అప్పటి వరకు బస్లో అందరూ ఎంజాయ్ చేయని. భగవంతుడా, వాళ్ళకేం కాకుండా చూడు. చెప్పు సరియు, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నేను చాలాసేపటి నుంచి నీకు ట్రై చేస్తున్నాను మనీషా. కాల్ కలవట్లేదు. ఇక్కడ సిగ్నల్ సరిగా లేవు. ఏదైనా ప్లాన్ చేసావా? లక్ష్మిని పైకి పంపించే ప్లాన్ చేశాను. ఈ రోజుతో నీకు ఇక లక్ష్మి అడ్డు ఉండదు. నువ్వు హ్యాపీగా ఉండు. ఫోన్లో లైవ్ లొకేషన్ ఆన్ చేసి పెట్టు. నేను ట్రాకర్తో నీ బస్ ని ట్రేస్ చేస్తూ ఉంటా. ఏం ప్లాన్ చేశారు మేడం? బస్సులో అంతమంది ఉండగా లక్ష్మిని ఒక్కదాన్ని ఎలా చంపుతారు? అయ్యో, అవును కదా. అరే రే, భలే సమస్య వచ్చి పడింది. ఇప్పుడెలా? పిచ్చిరాజు గారు, నేను మీకు ముందే చెప్పాను కదా, నా టార్గెట్ ఆ లక్ష్మి కాదు, ఆ ఫ్యామిలీ మొత్తం. ఆ ఫ్యామిలీలో ఏ ఒక్కరు ప్రాణాలతో మిగలరు. అందరూ తునకలైపోతారు. అంతలా ఏం ప్లాన్ చేశారు మేడం? బాంబ్ బ్లాస్ట్. అడవిలో బాంబ్ బ్లాస్టింగా? ఏ అడవుల్లో మందు పాత్రలు పేలవైంది. ఆల్రెడీ మన వాళ్ళు ఆ ఏర్పాట్లు చేసేశారు. చింతపల్లికి వెళ్లే దారిలో మానవ మాతృలు ఎవ్వరూ తిరగని చోట మారణ హోమం జరగబోతోంది. బస్సు పేలిపోయి అందులో ఉన్న వాళ్ళ ఆర్తనాదాలు ఆ శబ్దంలో కలిసిపోతాయి. వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మనీషా కూడా చనిపోతుంది కదా మేడం? పోతే పోని, దాని మీద నాకేం ప్రేమ లేదు. నాకు కావాల్సింది లక్కీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ చైర్. బావగారి పక్కన నువ్వు, ఆయన పక్కన నేను కూర్చోవాల్సింది. మనీష్ ఏమో బావగారి పక్కన, మా అత్త ఏమో మా ఆయన పక్కన కూర్చున్నారు. వదిలే జాను. ఏంటక్క అలా చూస్తున్నావు? చెప్తానండు. డ్రైవర్ అన్నా, కొంచెం బస్సు ఆపండి. ఎందుకు ఇక్కడ బస్సు ఆపారు? చెప్తాను. అక్కడ ఆపండి, కొంచెం ఆపండి. రండి. ఎక్కండి. వీళ్ళంతా ఎవరు? మా ఊరి వాళ్ళు. ఊరు జాతరకి మనతో పాటు వస్తున్నారు. ఇదేవి ప్యాసింజర్స్ బస్ కాదు, మన ప్రైవేట్ బస్. మనం మాత్రమే వెళ్ళాలి. కానీ వాళ్ళంతా ఎందుకు? వాళ్ళు కూడా మన వాళ్లే మనీషా, మా ఊరు వాళ్ళు. ఏంటి మిత్ర ఇది? నువ్వేమీ మాట్లాడడం లేదు. వదిలే మనీషా,
డ్రైవర్ పోనీ. డ్రైవర్ త్వరగా పోనీ. మనుషుల్ని మాత్రమేనా లేక మీ ఊరి కుక్కలు గొర్రెలు కోళ్ళు ఇవన్నీ కూడా ఎక్కించుకుంటావా? ఏంటి మామ్ నువ్వు? బస్ ఎంటీగానే ఉంది కదా, మనుషుల్ని ఎక్కించుకుంటే తప్పే ఉంది. వదినా నువ్వు మంచి పని చేసావు. మామ్ నువ్వు అసలు మనీషా పక్కన కూర్చోకుండా నా పక్కన ఎందుకు కూర్చున్నావు? ఏ నువ్వు నీ పెళ్ళం పక్కన కూర్చుందావనా? నోరు మూసుకొని ఇక్కడే కూర్చో. అక్క ఏంటక్క అలా ఉన్నావు? అందరం ఇలా బస్సులో వెళ్ళడం, ఈ ప్రయాణం అది చూస్తుంటే అప్పుడు జరిగిన ప్రమాదమే గుర్తొస్తుంది జాను. మనం ఎంత త్వరగా ఊరు చేరుకుంటే అంత మంచిదనిపిస్తుంది. కంగారు పడకక్క, నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. ఏమో జాను, ఎప్పుడు ప్రయాణం పెట్టుకున్నా నాకు ఆ ప్రమాదమే గుర్తొస్తుంది. అప్పుడేదో జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందా? ఆ భయం వదిలేసి హ్యాపీగా ఉండక్క. బావగారు మనతో ఊరు వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు. ఊళ్ళో మన ఇంట్లో బావగారితో పిల్లలతో మనం గడపబోతున్నాం. అసలు ఆ జ్ఞాపకాలు ఎంత హాయిగా ఉంటాయో ఒక్కసారి నువ్వే ఊహించుకో అక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.